పట్టసీమ గురించి మీరు ప్రశ్నించలేదు. రాజధాని భూములు అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే ప్రశ్నించలేదు. ఈ ప్రశ్నలన్నీ కూడా మీకే ఇవాళ వేయవలసినటువంటి ప్రశ్న ఇవాళ ఉద్భవించిందని మనం చేస్తున్నా. ప్రజలందరూ మిమ్మల్ని ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు చివరికి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి స్థాయికి ఎందుకు పడిపోయారు? మీలో ఏమైంది? ఏ రసాయనిక చర్య జరిగింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ సంస్థగా జనసేనను తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయటం కోసమే ఇవాళ ప్రత్యేక విమానంలో వెళ్ళి మీరు కలిసినట్టుగానే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అలా కాకపోతే సమాధానం చెప్పవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం.